హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మిస్ సరిత. ఈ రోజు నాతో పాటు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మనకి చాలా ఫంక్షన్స్ వెళ్తుంటాము. సో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం. సో ప్రతిసారి కూడా యాజ్ యూజువల్ మనం ఫ్రేమ్స్ ఇస్తుంటాం, లేదంటే ఎవరు నచ్చినట్టు వారు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. బట్ గిఫ్ట్ ఆఫ్ ప్లాంట్ అనే నినాదంతో మనతో పాటు రమేష్ బొజ్జా గారు ఉన్నారు. సో అంటే యూజువల్గా ఉండే గిఫ్ట్స్ కాకుండా సో లైఫ్ లాంగ్ ఒక మొక్కనిస్తుంటే అది అవ్వే కొద్దీ మనకి గుర్తుండిపోతుంది. సో పర్సన్ ఇచ్చారనేసి. సో అంటే ప్రతిసారి గిఫ్ట్స్ కాకుండా కొత్తగా ఆలోచించి నేచర్ని గిఫ్ట్ ఇస్తే ఇంకెంత బాగుంటుంది. మరి గిఫ్ట్ ప్లాంట్ నినాదంతో స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ని ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేసి ఈరోజు మనతో పాటు ఆయన ఉన్నారు స్టూడియోలో, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచనకి సెల్యూట్ నిజంగా. ఎందుకంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో గిఫ్ట్సే నిజంగా చెప్పాలంటే ఒక బర్త్డేకి వెళ్ళాలంటే ఒక చాక్లెటో, లేదంటే ఒక ఫ్రేమో, లేదా ఒక డ్రెస్ తీసుకుని వెళ్తాం. బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి వారి బర్త్డే వరకు కూడా, లేదంటే ఏ ఫంక్షన్స్ కూడా ఇలా ఒక మొక్కనిస్తే నిజంగా అది మళ్ళీ అంటే దానికి చిగురులు వచ్చినా, దానికి ఏది వచ్చినా దాన్ని మనకి రిపేర్ చేస్తూ ఉంటే ఎప్పటికీ మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాం. అసలు ఆ గిఫ్ట్ ఎప్పటికీ కూడా పాడవదు, అంటే మనం మెయింటైన్ చేసేవారు కూడా. సో ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అసలు మీరు ఏం చేస్తుండేవారు? సో ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది? నేను 22 ఏళ్ళగా సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్నా. ఓకే. 2009లో మేము పార్ట్నర్షిప్ ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చాము. అప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెడుతున్నప్పుడు సాఫ్ట్వేర్ తెలిసిన బిజినెస్ కాబట్టి అదే బిజినెస్ స్టార్ట్ చేశాము. ఈ ప్లాన్స్ నేచరు ఈ మనము డిస్ట్రాయ్ చేసేదాన్ని బట్టి ఏదో చేయాలనే తపనలో తో ఇది ఒకటి ప్లాంట్ గిఫ్ట్గా ఇస్తే ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్స్ ఎన్ని ఉంటాయో అన్ని ప్లాంట్స్ తయారవుతాయి అనే దాంతో ఆ టైంలో స్టార్ట్ చేసాము. అట్ ది ఇయర్ ఆఫ్ 2009 ఎండ్ అంటే 2010. ఓకే. ఓ అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ సాగుతుంది. వండర్ఫుల్. ఓకే. సో మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా సార్? మీకు అసలు మీకు ఎవరైనా ఆలోచన ఇచ్చారా, మీకే ఉండింది ఈ ఆలోచన? నేను నేచర్ ఫ్రెండ్లీ, కాకపోతే డెఫినెట్గా ఎక్కడో కాన్వర్జేషన్స్ ఫ్రెండ్స్లో ఎక్కడో జరిగి ఉంటుందని నా ఊహ. ప్రతి ఒక్కటికి ఎక్కడో పునాది ఉంటుంది. అలాంటి పునాది ఉంటుందని నాకు కూడా కరెక్ట్గా నేను ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నా కానీ ఉంటుంది. అండ్ దాన్ని కమర్షియలైజ్ చేసి ఎక్కువ ఇవ్వగలం. మామూలుగా ఫ్రీగా ఇవ్వాలంటే కొన్ని ఇవ్వగలం, అక్కడ తాగిపోతుంది. దాన్ని ఏదన్నా ఒక యాక్టివిటీ కిందగా తయారు చేస్తే లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు కదా అన్నది కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఎన్ని గిఫ్ట్ చేశారు? ఇప్పుడు దాకా మేము ఒక 12,500 గిఫ్ట్స్ సేల్ చేసాము. ఓకే. యాక్చువల్ సో ఇప్పుడు ఎలాగో మీరు సేలింగ్ చేస్తారు అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఏమైనా నర్సరీ అట్లా ఏమైనా ఉందా? giftplantonline.com అని సైట్ ఉంది. మేము జస్ట్ డైల్ వీటిలో లిస్ట్ అవుతున్నాము. సో దాన్ని బట్టి ఎక్కువ మేము ఇంకా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే మాకు మెయిన్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఇది. సాఫ్ట్వేర్ బిజినెస్ మెయిన్. ఇది ఫార్చునేట్లీ ఇట్ బికమ్ ఏ స్ట్రెస్ బస్టర్ నాకు. అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి వీటిలో చేసేటప్పుడు దిస్ బికేమ్ బాగా ఉన్న ప్రెషర్కు ఇది స్ట్రెస్ బస్టర్గా నడిచింది. అండ్ మమ్మల్ని రీచ్ అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు జస్ట్ డైలు రివ్యూస్ పెద్దగా అంటే మేము ఫోకస్ చేసి ప్రమోట్ చేయలేదు. వెబ్సైట్ ఇవన్నీ వెబ్సైట్ ఉంది, బట్ దాన్ని గూగుల్ ప్రమోషన్స్ రివ్యూస్ ఇవన్నీ చేయట్లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మాటగా స్ప్రెడ్ అయ్యి ప్లస్ జస్ట్ డైవ్ వీటిలో స్ప్రెడ్ అయ్యి జనాలు వస్తుంటారు. సో యావరేజ్గా రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తుంటాయి. కొన్ని కార్పొరేట్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కొన్ని రెగ్యులర్గా వాళ్ళ కొత్త ఎంప్లాయీస్ ప్రతి మంత్ ఒక 10 మంది 15 మంది జాయిన్ అవుతే వాళ్ళకి ఇవే ఇస్తారు. సో దే ఆర్డర్ ఎవ్రీ వీక్ చెప్తారు, ఇట్లా మాకు ఈ వీక్ కొత్త జాయిన్ ఉన్నారు ఒక 10 పంపించమని. సో అలా పంపిస్తారు. ఓకే. అంటే బల్క్ ఆఫ్ ప్లాన్స్ లాగా ఆర్డర్ చేసుకుంటుంటారా? లార్జ్లీ రిటర్న్ గిఫ్ట్స్, ఈ కార్పొరేట్ గిఫ్టింగ్ వాళ్ళకి ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు లేదా ఈ ప్రొటెక్ట్ నేచర్ అనే డేస్ ఉంటాయి, స్పెసిఫిక్ డేస్, వాటిల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే వెల్కమ్ గిఫ్ట్ గా కొత్త ఎంప్లాయీ వచ్చినప్పుడు ఇది ఇస్తున్నారు. దట్స్ బీన్ వెరీ ఎంకరేజింగ్.
ఇండివిజువల్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మీకు బర్త్డే గిఫ్ట్ ఉంది, మీరు జస్ట్ ఫోన్ చేసి మీరు ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాక అడ్రస్ పెడితే మీరు రైడర్ బుక్ చేసుకుంటే రైడర్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎనీవేర్ ఇన్ టౌన్, మేము ఉండేది కాజాగూడ గచ్చిబౌలిలో ఉంటాము. దిల్సుఖ్ నగర్ వరకు కూడా 200 రూపీస్ కంటే ఎక్కువ కావట్లేదు ఈ మధ్య రైడర్లో ఆఫ్ లోడ్ టైంలో. సో మీరు గిఫ్ట్ ఫోన్లో ఆర్డర్ చేస్తే, మీరు పే చేస్తే మేము రైడర్కి ఇచ్చేస్తాం, రైడర్ డెలివరీ కూడా చేసేస్తారు మీ తరఫున. ఫైన్. సో డెలివరీ కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఈ ప్లాన్ గురించి మనం తెలుసుకునే ముందు హౌ డూ యూ ఫీల్ ఎక్స్పీరియన్స్, అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది దీంతో? అంటే మీకు ఆబ్వియస్లీ మోస్ట్ టఫెస్ట్ జాబ్ సాఫ్ట్వేర్, బికాస్ 24 hours 20 hours మనము సిస్టమ్ ముందే ఉంటాం. సో హెడ్ ఇరిటేటింగ్ కానీ, పక్కన కళ్ళు నొప్పులు కానీ, బాడీ స్ట్రెస్ కానీ అంతా ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ఈ స్ట్రెస్ బస్ అనే నేనంతంతో స్టార్ట్ చేశారు కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సో ఇట్స్ బీన్ వండర్ఫుల్. సో నేను చూసేది ఏంటంటే, మేము సెలెక్ట్ చేసిన ప్లాన్స్ కూడా ఇండోర్ లివబుల్ ప్లాన్స్. బయట ఉంటే మళ్ళీ బయటికి స్టెప్ అవుట్ కావాలి. సో ఇండోర్ ప్లాన్స్ అని నాసా సర్టిఫైడ్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, ఒక half a dozen విచ్ సర్వైవ్ వెల్ అండ్ విచ్ ఆర్ గుడ్ ఫర్ సర్క్యులేటింగ్ ఆక్సిజన్, ఎయిర్ క్లెన్జర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్ కొన్ని రకాలుగా బతుకుతుంది. దాంట్లో మనీ ప్లాంట్ అన్నది ఇట్స్ ఎ వెరీ లాంగ్ లివింగ్ అండ్ స్టడీ, బాగా పెద్దగా దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా కూడా బతికేస్తుంది అండ్ వైల్డ్గా బతకగలదు. సో దాని కొరకు మేము కొన్ని ప్లాంట్స్ సెలెక్ట్ చేసాము, వెరీ యూస్ఫుల్. సో నెంబర్ 1 ఏంటంటే, పీపుల్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రొఫెషన్, ఇప్పుడు అందరూ కంప్యూటర్ స్క్రీన్ రేడియేషన్ కంటిన్యూస్లీ ఎఫెక్ట్. అంతవరకు ఎందుకని మన ఫోన్ కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యువర్ ఐ ఈజ్ నాట్ looking at nature, it is only looking at some radiated screens. సో ఇది పక్కనే దిస్ ఇస్ ప్యాకేజ్డ్ వెల్. మేము ఏంటంటే కొబ్బరి పీచుతో ప్యాకింగ్ చేసాము. సో ఇట్ కెన్ గో ఇన్ టు లివింగ్ స్పేసెస్ అండ్ వర్క్ స్పేసెస్. ఇంతకుముందు ఏమవుతుంది అంటే, మట్టితో చేస్తే మట్టికి ఎనర్జీ బలం ఎక్కువ ఉంటుంది, కానీ దాంతోపాటు పురుగు చాలా వస్తుంది. సో పురుగు రావడం వల్ల మనం దగ్గర పక్కన పెట్టుకోలేము. మెయిన్ థింగ్ అది ఆలోచిస్తారు, ఏదైనా చిన్న మొక్క కూడా పెడదామంటే కూడా. సో దాని మెయింటెనెన్స్ ఎలా అనేసి ఆలోచిస్తుంటారు. సో ఇప్పుడు మీరు ఇచ్చే ఈ గిఫ్ట్ ప్లాంట్ లైఫ్ లాంగ్ అంతా ఎలా ఉంటుంది, దాని లైఫ్ ఎలా ఉంటుంది? లైఫ్ మేము చూసింది ఏంటంటే 2-3 years సర్వైవ్. అలా ఈ స్పెసిఫిక్ మనీ ప్లాంట్ మేము కార్పొరేట్స్ చాలా మందికి ఇచ్చాము. 2-3 years తర్వాత కూడా దే హావ్ బీన్ సర్వైవింగ్. సో అబ్సల్యూట్లీ వీ హావ్ నాట్ సీన్ ఎనీ ప్రాబ్లం. మొక్క అన్నాక చనిపోతుంది, ప్లస్ మనము ఇఫ్ జాగ్రత్తగా చూసుకోకపోయినా కూడా చనిపోతుంది. అది ఏమంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే, మొక్క నీళ్లు పోయాలని అందరూ పోయడం మొదలెడతారు. ఇంట్లో అయితే ఫాదరు, పిల్లలు, మదరు అందరూ పోస్తారు, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ కూడా పోస్తారు. దానివల్ల ఏమవుతుంది, రూట్స్ లోపల మెత్తబడిపోయి ఓవర్ అయిపోతే మెత్తబడిపోయి దట్స్ హౌ ఇట్ లూజ్ ఇట్స్ లైఫ్. ఆఫీస్ లో కూడా కొంతమంది అందరూ ఎవరు పోయట్లేదని అందరూ పోయడం మొదలెడతారు. బట్ అదర్వైజ్ ఈ రోజు జనరేషన్ హెస్ బీన్ వెరీ సెన్సిటివ్, బాగానే వాడుతున్నారు అండ్ దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ద ప్లాంట్స్ ఫర్ లాంగర్. మేము కొన్ని కంపెనీస్లో 2-3 years ఇచ్చినా కూడా ఉంటున్నాయి, అందుకే వాళ్ళు కంటిన్యూస్గా తీసుకుంటున్నారు. ఓకే, అయితే సార్ ఏంటంటే మనము యూజువల్గా ఏ చిన్న మొక్కలు పెట్టుకున్నా కూడా దానికి సాయిల్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుందని కొంతమంది కూడా దాన్ని తీసుకోకపోవడం జరుగుతుంది. మనం గతంలో మాట్లాడుకున్నట్టు పురుగు కూడా పడుతుంటుంది. సో దీనికి ఎలా సాయిల్ అంతా కూడా ఎలాగా ఉంటుంది, దీనికి వాటర్ లిమిట్ ఎలా ఉంటుంది? ఇది కొబ్బరి పీచు, బేసిక్ గా కోకోనట్ అంటే కింద రూట్ లోంచి కూడా కొబ్బరి పీచు అండ్ పైన మనకి ఇది మేము టిష్యూ కల్చర్డ్ ప్లాంట్. స్పెసిఫిక్ గా దిస్ మనీ, ఈ గోల్డెన్ మనీ ప్లాంట్ అనేది టిష్యూ కల్చర్డ్. సో వాళ్ళు చేస్తున్నప్పుడే కొబ్బరి పీచులోనే చేస్తారు. సో బై ద టైమ్ ఇట్ ఈస్ కమ్ టు హియర్, అది ఇంతలా ప్యాకేజ్డ్ కింద ఉంటుంది. ఒక 100 roots ఉంటాయి దాంట్లో, అన్ని అల్లుకుపోయి ఉంటాయి చుట్టూరు. ఇది మనం ఇచ్చేది ఒక 20 strands ఉంటాయి, మాలో 1-2 ఉండకుండా. అవి అట్లా ఫుల్ రూట్స్ ఉంటాయి. సో ఇట్ కమ్స్ విత్ కొబ్బరి పీచు. మళ్ళీ మనం ప్యాక్ చేసేటప్పుడు కూడా కొబ్బరి పీచుతో. ద అడ్వాంటేజ్ విత్ కొబ్బరి పీచు ఇస్ దట్ ఇట్ కెన్ హోల్డ్, అంటే ఎక్కువ సేపు వాటర్ మాయిస్ట్ కంటెంట్. కొబ్బరి పీచు పెట్టడం వల్ల నార్మల్ దానికి ఫస్ట్ పురుగు రాదు ఒకటి, రెండోది లైట్ వెయిట్ ఉంటుంది, మూడోది ఏంటంటే మాయిస్ట్ కంటెంట్ ఎక్కువ డ్యూరేషన్ హోల్డ్ చేయగలదు, అంటే ఎక్కువ సేపు తేమ ఉంచుకోగలదు. ఉంచుకోవడం వల్ల ప్లాంట్ కు కొద్దిగా సర్వైవ్ అవుతుంది. ఎస్పెషలీ ఏసీ రూమ్స్ లలో ఏమవుతుందంటే ఎయిర్ లో ఉన్న తేమను కూడా అబ్జర్వ్ చేసుకోగలదు అది. సో కొద్దిగా కేర్లెస్ గా ఉన్నా కూడా బతికేస్తాయి.
మనకు. సో జనరల్గా ఇవాళ ఆఫీస్లలో అంతా ఏసీ ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో కూడా ఏసీ ఉంటుంది. సో మంచి వెంటిలేషన్ ఉంటే ఇట్స్ సర్వైస్ బాగా చాలా రోజులు ఉండగలదు. దెన్ హైట్ ఎంత పెరుగుతుందా అవ్వచ్చు? ఇప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ విత్ కొబ్బరి పీచు ఏంటంటే మనకు మట్టిలో బలం ఉంటుంది, దీనికి బలం ఉండదు. సో ఇది బాగా మనకు మట్టిలో పెరిగినట్టుగా పెరగదు ఇది. కానీ ఆఫీస్ స్పేసెస్ లో ఎక్కువ పెరిగితే కూడా ప్రాబ్లం. సో లిమిటెడ్ గా పెరగాలి. సో మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలకు వస్తాయి స్ట్రాండ్స్, అంటే లిమిట్ కి అయితే ఈ హైట్ లోనే ఉంటుంది అనుకో. ఈ హైట్ ఉంటుంది, కొద్ది పెరుగుతాయి, ఫాస్ట్ గా పెరగవు. సో మనకి ఏమవుతుందంటే టైం టేకింగ్ ప్రాసెస్. 1 year ఉంటే మనం కొద్దిగా స్టాండ్ చూస్తాము. ఒక పాయింట్ తర్వాత ఇంకా ఎక్కువ పెరగదు, ఎందుకంటే దీంట్లో బలం లేదు, కొబ్బరి పీచులో బలం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చేంజ్ చేస్తుంటాము, అయినా కూడా ఆ చివరంగా బాగా పెరిగేంత బలం ఉండదు, బాగా అల్లుకపోదు, పెరుగుతాయి కొబ్బరి పీచులో. మీకేంటంటే మీకు జాబు మీకు కావలసిన పని అవుతే ఇట్లు. సో ఇది ఎక్కడెక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు? రికమెండెడ్ ఇన్ ఆఫీస్ స్పేసెస్ బిసైడ్ డెస్క్టాప్స్, కామన్ స్పేసెస్, ఆఫీస్లలో ఎంట్రన్స్లో, వాకింగ్ స్పేసెస్లో పెట్టుకోవచ్చు. అందులో ఇవి చిన్నవి మేము ప్యాకేజ్ చేసి చిన్నవి కాబట్టి కింద గ్రౌండ్ స్పేస్ రియల్ ఎస్టేట్ ఆక్యుపై చేయకుండా మనకి ఈ హైట్లో ఉంటాయి, కళ్ళకు డైరెక్ట్గా కనపడుతుంది, అది ప్యాకేజింగ్. లివింగ్ మనకి ఇళ్ళల్లో లివింగ్ స్పేసెస్, టీవీ పక్కన, కిచెన్లో, లేదా మనకు వెంటిలేషన్ ఎక్కడున్నా పెట్టుకోవచ్చు. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఈ పర్టికులర్ ప్లాంట్ మా దగ్గర స్టార్టింగ్ ప్రైసెస్ మా దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ 175 రూపీస్ నుండి ఉన్నాయి. చిన్న ప్లాంట్ ఇంత ప్యాకేజీ ఉండదు, స్క్వేర్ పాటు ప్లేట్ ఉండి, జేడు చిన్న మొక్కల నుండి 4. ఇంకా దీనికి హయ్యర్ ఎండ్ పోతూ ఉంటే లిమిట్ లేదు, బట్ యూజువల్గా అబౌట్ 1000-1500 వరకు తీసుకుంటారు. కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ఫ్లవరింగ్ కూడా ఉన్నాయి, యాంథోరియము ఇవి ఉన్నాయి. సో అవి ఎక్కువ రోజులు ఉండవు, అవి సెన్సిటివ్. కాకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఇట్లా అన్నిట్లో చూస్తుంటారు, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా చేంజ్ చేస్తారు, వీక్లో 2 సార్లు 3 సార్లు ప్లాంట్లు మారుస్తారు, మీకు అందుకే ఎప్పుడు ఫ్రెష్గా కనపడతాయి. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి తెచ్చుకుంటారు, అది ఇండివిజువల్గా చేయలేం కదా, ప్లాంటే మారుస్తారు వాళ్ళు ఆ బ్యూటీ కోసము. సో మాల్స్లలో కనపడతాయి మీకు ఈ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇది మీకు ఎక్కడి నుంచి వస్తుంటాయి సార్? అంటే లైక్ ఇలాగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా కూడా ఎలా జరుగుతుంది? ఇది యూజువల్గా ఇంతకుముందు నేనే తెప్పించి మెయింటైన్ చేయాలని చూశాను, బట్ సాఫ్ట్వేర్ ఇది 2 చేయడం కొద్దిగా కష్టమైంది. ఇప్పుడు ఆర్డర్ బట్టి మేము లోకల్గా సోర్స్ చేసుకుంటాము. ప్యాకింగ్ అంతా ఎవరు చేస్తారు? ప్యాకింగ్ మేము మా దగ్గర ప్యాకింగ్ అంతా మేము మేనేజ్ చేస్తాం, ఓన్లీ ప్లాంట్ సోర్స్ చేసుకొని ప్యాకింగ్, బ్రాండింగ్, కవర్ ఇవన్నీ మేము కొబ్బరి పీచు అంతా పెట్టడం కూడా అవన్నీ మేము చేయించుకుంటాం. సో ప్యాకేజింగ్ అంతా మాది. రైట్. సో మీరు ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా గో గ్రీన్ నినాదంతోనే ఉంది, బాగుంది. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఉపయోగాలు ఏంటి? లైక్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల మనకి మెమొరీ అని కూడా పక్కన ఇస్తుంటాం, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ మెమొరీ ఇన్ ఫ్యూచర్, లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ దీనివల్ల యూజ్ ఏంటి ఇన్ ఫ్యూచర్ ఏంటంటే పీపుల్ ఇప్పుడు మనకు పిల్లలు ప్రాబ్లీ 10th క్లాస్ 10 సార్లు 10 బర్త్డేలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని గిఫ్ట్స్, ఎన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు చాలాసార్లు గవర్నమెంట్స్ పెద్ద పెద్ద యాక్టివిటీస్ చేస్తుంటారు, 1000 చెట్లు లేదా 1,00,000 చెట్లు నాటామని, బట్ అవి తర్వాత కాపాడుకోకపోవడము అవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవేంటంటే పిల్లల ద్వారానే డిస్ట్రిబ్యూట్ చేయడం పెడితే కొన్ని లక్షల చెట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అండ్ పెద్దవి కాకపోవచ్చు, బట్ ఇవి ఇంట్లో ఒక 10 చెట్లు ఉంటే మీకు ఎయిర్ క్లెన్జింగ్ కూడా చేస్తుంది, ఎయిర్ క్లీనింగ్ అవుతుంది, మీకు డస్ట్ అంతా. ఇది దేర్ ఆల్ నాసా సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని. సో చాలా ప్లాంట్స్ చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకు, వాటికి దగ్గర ఉండకపోవడం మనకే లాసు. సో ఇదొకటి. రెండవది ఏంటంటే ఈ పిల్లలలో వాళ్ళకు బిజినెస్లు చేసే ముందర ఆర్ ఎంటర్ప్రెనరింగ్ స్టెప్ అవుట్ అవుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే ఒక వస్తువును తీసుకొచ్చి తయారు చేసి అమ్ముకుంటున్నాము, బట్ దానివల్ల ఈ ఎర్త్ ఎంత డ్యామేజ్ అవుతున్నది అన్న దానికి సంబంధం లేకుండా గవర్నమెంట్స్ కానీ మనమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్ గోయింగ్లో అలా చేసే వాళ్ళకు పీనలైజేషన్ ఎక్కువ ఉండి బిజినెస్ హ్యాస్ టు బి ఇన్ ఎ వే కాంట్రిబ్యూషన్
to the nature and society. Okay. Like solar energy will be more rewarded, or sustainable energy will be more rewarded than నార్మల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. Yes. సో ఆ విధంగా పిల్లలకు ఒక థాట్, ఒక చిన్న ఇనిషియేషన్, వాళ్ళకు ఒక సీడ్ వేస్తే వాళ్ళు డెవలప్ అయ్యి అండ్ దెన్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. దట్స్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. ఎస్. సో దీని ప్రాసెస్ ఏంటి సార్ అసలు? ఈ ప్లాంట్ ప్రాసెస్ ఏంటంటే మేము ప్లాంట్స్ తయారు చేయట్లేదు, మేము ఓన్లీ సోర్స్ చేసుకుంటున్నాము. సో యూజువల్గా ఇది టిష్యూ కల్చరింగ్ అని రకరకాల కల్చరింగ్స్ ఉన్నాయి. వాటిలో దిస్ ఇస్ వన్. దే డూ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్ లివబిలిటీ ఉంటుంది ప్లాంట్కు. స్పెసిఫిక్ ఎగ్జాటిక్ వెరైటీ దొరుకుతుంది బికాస్ ఆఫ్ దే డూ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ దెన్ గెట్ యూ దట్. అవి తీసుకొచ్చి మేము ఆర్డర్ ప్రకారంగా ప్యాకేజ్ చేసి డెలివర్ చేస్తాము. నాట్ టూ మచ్ పెద్ద ప్రాసెస్. సో అంటే మీకు ఇప్పుడు మీరు ఇచ్చే వెబ్సైట్ ఏదో లింక్ ఉంది, దాని మీద మీకు ఆర్డర్ చేసుకుంటుంటే వచ్చేస్తుంది డోర్ డెలివరీ అంతా? డోర్ డెలివరీ అంతా. ఫోన్, వాట్సాప్ మోర్ రికమెండెడ్ బికాజ్ ప్లాంట్ అన్నది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లాగా దొరకదు రెడీగా. ప్లస్ ఆర్డర్ ఇచ్చి ఎన్ని రోజులకి ఆర్డర్ వస్తుంది? విత్ ఇన్ సిటీ. ఇప్పుడు అయితే వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్స్ టు విత్ ఇన్ సిటీ ఇమీడియట్గా. మీరు అందుకే వీ డోంట్ ఎంటర్టైన్ ఓవర్ వెబ్సైట్. మీరు వాట్సాప్తో మాట్లాడితే మేము కమిట్మెంట్ ఇస్తాము, ఉన్నాయా లేవా. ఇప్పుడు మీరు 100 కావాలన్నారు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లాగా స్టోర్ చేసి పెట్టలేము. సో ఆ టైంకి అయిపోయి ఉంటాయి, లేదా ఆ టైంకు కరెక్ట్గా బడ్డింగ్ వచ్చి ఉండదు. సో ఇవన్నీ చూసుకొని మేము కమిట్మెంట్ ఇస్తాము, లేదా ప్లాంట్ ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తాము, ఇవి ఉన్నాయని. ఇది ప్రాసెస్ లార్జ్లీ వి టేక్ ఆఫ్ ది లైన్, అంటే ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ అన్ని సెలెక్ట్ చేసి కమిట్మెంట్ ఇస్తాము. సో వీ కెన్ గో యాజ్ మీకు రేపు కావాలంటే ఇవాళ చెప్పినా కూడా డెలివర్ చేయగలం, ప్రొవైడెడ్ ద ప్లాంట్ ఇస్ దేర్. లేదా వేరే ఆప్షన్ ఇస్తాం, ఈ ప్లాంట్ ఉందని. యూజువల్గా రికమెండెడ్ మీరు ముందు ఒక 1 వీక్ చెప్పారనుకో. మీరు ఇవన్నీ అంటే లైక్ మీ దగ్గర రెడీగా ఎన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు? అంటే వీటికి అంతా కూడా మీరు కేర్ తీసుకోవాలి కదా. సో అదంతా ఎలా ఉంటుంది? సో యూజువల్గా 2 లెవెల్స్ ఉన్నాయి. పెద్ద వాల్యూమ్స్ అయితే మేము వీ హ్యావ్ టు గో టు ది లోకల్ సోర్సింగ్, నర్సరీస్ దగ్గర సోర్స్ చేసుకుంటాం. మా దగ్గర ఎప్పుడు ఏమవుతుందంటే చాలా ఆఫీసెస్ ఈ వీక్ మాకు న్యూ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 10 పంపించమని, ఇంకో 10 పంపించమని. సో వీ ఆల్వేస్ హ్యావ్ అబౌట్ 50 ప్లాంట్స్ ఒక పర్టికులర్ వెరైటీ పెట్టుకొని ఉంటాము. ఆర్డర్ రాగానే మేము ఇమీడియట్లీ ఆటో బుక్ చేస్తాం, రైడర్ బుక్, అదే వాట్ ఎవర్ యూబర్ ఆటో బుక్ చేస్తే వాటిలో పెట్టి పంపిస్తాం, వాళ్ళు తీసుకెళ్ళి. ఇప్పటి వరకు మీకు వచ్చిన ఆర్డర్స్ లో బల్క్ ఎక్కువ అంటే లైక్ ఏ కంపెనీస్ ఆర్ స్కూల్స్ ఎలా వస్తాయి, ఏ డిస్టెన్స్ వస్తుంటాయి? సో కొన్ని కాలేజెస్ ఇచ్చారు అబౌట్ 500 అలా. కొంతమంది పర్సనల్ గా కూడా 1000 ప్లాంట్స్ తీసుకున్నారు, వాళ్ళకి ఫస్ట్ బర్త్డే కు వీటికి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దట్స్ హౌ వి హావ్ డన్ అబౌట్ 12,500. సో కార్పొరేట్స్ కన్నా యాక్చువల్గా పర్సనల్గానే చాలామంది ఎక్కువ వాల్యూమ్ తీసుకున్నారు. కార్పొరేట్స్ తీసుకున్న వాళ్ళల్లో రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి, బట్ పెద్ద వాల్యూము అంత వాల్యూమ్ పర్సనల్గానే తీసుకున్నారు చాలామంది. బర్త్డేస్కు ఇంకొక ఈవెంట్స్ 70 లేదా పిల్లల పంచ ఫంక్షన్ ఉంటుంది, దానికి కూడా తీసుకున్నారు. పెద్ద పెద్ద హోటల్స్లో మేము మంచి ప్యాకేజింగ్ చేసి ఇలా రెడీ టు గివ్ అవే ఇస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు ఏం టచ్ అయిన అవసరం లేదు, బ్రౌన్ కవర్ ఇచ్చేయడమే యాజ్ దే ఆర్ వాకింగ్ అవుట్. ఓకే, సో ఇది కూడా మీరు ఒక స్ట్రెస్ బెస్ట్ యాక్టివిటీగా స్టార్ట్ చేశారు, లైక్ అంటే ఇది కూడా పోల్చుకుంటే ఒక బిజినెస్ టైప్ లాగానే ఉంటుంది. సో హౌ డూ యూ ఫీల్ ఓవరాల్గా, అంటే ఇది లైక్ ఎలా ఫీల్ అవి చేస్తుంటారు వర్క్ చేసినప్పుడు? కూడా వర్క్ చేసినప్పుడు ఇట్స్ ఎ స్ట్రెస్. నాకు నేను పర్సనల్గా చేస్తాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ ఎ బిగ్ స్ట్రెస్ బస్టర్. ఒకవేళ 100 ప్లాంట్స్ ప్యాకేజ్ చేయాలన్నా అదేమంత ఈజీ. ఐ మీన్ యూ కెన్ ఎవరో 4 వాళ్ళకి అప్లై చేస్తే అప్పచెప్తే చేసేస్తారు, కానీ దెన్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. సో నేను యాక్చువల్గా ఒక 100 ప్లాంట్స్ ప్యాకేజ్ చేస్తే ఆ రోజు డ్రైన్ అయినంత చెమట నా బాడీలో ఉంటే బయటికి ఇంక ఈ రోజు కాదు, ఎంత వాక్ చేసినా కూడా పోదు అది. అది కిందికి వంగి తీసి ప్యాక్ చేసి మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలి. ఇట్ హ్యాస్ టు బి, ఎందుకంటే మనం ప్యాక్ చేసేటప్పుడు మట్టి అవుతుంది, పాట్స్కి రకరకాలు ఉంటాయి, అవన్నీ నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ మనము రిబ్బన్లు ఇవి కట్టి గిఫ్ట్గా తయారు చేయడంలో దిస్ లాట్ ఆఫ్ నైస్ వర్క్
అండ్ హెల్త్ కూడా నాకు చాలా ఐ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. రైట్. అంటే ఇవి ఇవ్వడం కూడా మీరు డిపెండ్ ఆన్ అకేషన్ ఇస్తుంటారా, లేకపోతే వాళ్ళ ఆర్డర్ మేరకు ఇస్తారా, లేకపోతే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే బర్త్డేకి ఇలా ఉంటే బాగుంటుంది, మ్యారేజెస్కి ఇలా ఉంటే బాగుంటుంది, కార్పొరేట్ ఈవెంట్స్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఇఫ్ నాట్ కంపెనీస్కి ఇలా ఉంటే బాగుంటుంది. మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ తో మేము కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తాము. దే విల్ పిక్ వాట్ దే వాంట్. యూజువల్గా ఏమవుతుందంటే చాలా మంది పాట్స్ మీదనే మనము లేబులింగ్ చేద్దాము, బ్రాండింగ్ చేద్దాం అంటారు, విచ్ వీ డు నాట్ రికమెండ్ ఎక్సెప్ట్ ఫర్ కార్పొరేట్స్. పర్సనల్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆ పేరు అవన్నీ ఉంటే కొంతమంది దే మే నాట్ ఫీల్ హ్యాపీ. సో దానికి మంచి కార్డు, థ్యాంక్ యూ కార్డు, రిబ్బన్ పెట్టి కవర్, బ్రౌన్ కవర్ కడితే రెడ్ కవర్తో వైట్ కార్డు లాగా ఉంటే యా మంచి సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. రైట్. ఇక చివరిగా మీరు స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ గిఫ్ట్ ప్లాంట్ గురించి ఏమంటారు? వన్ వర్డ్ అబౌట్ వాట్ యూ స్టార్టెడ్ దిస్ అంటే ఏం చెప్తారు? నేను నాది చిన్న స్మాల్ లిటిల్ ఎఫర్ట్, బట్ ఈ గిఫ్టింగ్ ప్లాన్స్ అన్నది పిక్ అవుతుంది. ఇంకా ఎక్కువ చేయగలిగితే ఐ థింక్ దెన్ మనము చేసిన నేచర్ని ఎంత డిస్ట్రాయ్ చేసామో అంత విల్ స్టార్ట్ రికవరింగ్. అండ్ పిల్లలకు కూడా సెన్సిటైజ్ చేయగలము, వాళ్ళకు కూడా చిన్న చిన్న స్టెప్స్గా మొదలవుతుంది. దట్స్ వాట్ ఐ థింక్. రైట్. వన్ మెసేజ్ అబౌట్ గిఫ్ట్ అ ప్లాంట్ టు వ్యూయర్స్. మనము దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఓన్డ్ బై అస్. వీ డోంట్ ఇన్హెరిట్ ది ఎర్త్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, వీ బారో ఇట్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్ అని ఫేమస్ కోట్ ఉంది, నాది కాదు అది. సో ఆ బేసిస్ మీద మనము మన పిల్లలకు అప్పచెప్పాలి జాగ్రత్తగా, విత్ అకౌంటబిలిటీ. దీన్ని చెడగొట్టకుండా వాళ్ళకి అప్పచెప్పాలి. వీఆర్ బారోయింగ్ ఇట్, వీఆర్ నాట్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అది గుర్తుపెట్టుకొని కొద్దిగా మనం అందరము కేర్ఫుల్గా నేచర్కు క్లోజ్గా ఉండే యాక్టివిటీస్ ఎంచుకుంటే బాగుంటుంది. రైట్. మీరు స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రైట్ వ్యూయర్స్, మీరు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఏ ఫంక్షన్ అయినా కూడా, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా నేను కింద సార్ వాళ్ళ వెబ్సైట్ అయితే ప్లేస్ చేస్తున్నాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా మనకి డోర్ డెలివరీ అయితే జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, నేచర్ ఫ్రెండ్లీ, అండ్ గో గ్రీన్ మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న నినాదం. సో దిస్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్.